జమిలీ ఎన్నికలకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. కోవింద్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకెళ్లనుంది. దీంతో ఎన్నికలు ఎప్పుడొస్తాయనే ప్రశ్న నెలకొంది. ఈ విధానం 2029 నుంచి అమల్లోకి రానుందని సమాచారం. అప్పుడు లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే దేశంలోని 17 రాష్ట్రాల్లో 2026, 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2029లో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు 2-3 ఏళ్ల అధికారంలో ఉంటాయి. ఇక జమిలీ ఎన్నికలతో తమకు నష్టం కలుగుతుందని పలు ప్రాంతీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశ భద్రత, విదేశాంగ విధానం లాంటి జాతీయ అంశాల ఆధారంగా ప్రజలు అసెంబ్లీకి ఓటు వేసే అవకాశం ఉందంటున్నాయి. స్థానిక సమస్యలు మరుగున పడడంతో పాటు ప్రాంతీయ పార్టీలు నష్టపోయి జాతీయ పార్టీలకు మేలు కలుగుతుందని చెబుతున్నాయి. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే 77% మంది ప్రజలు ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశం ఉందని ఓ సర్వేలో తేలింది. అయితే జమిలీ ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ మాత్రం హర్షం వ్యక్తం చేశాయి. జమిలీ ఎన్నికలు వస్తే తమకే లాభం చేకూరుతుందనే ఆలోచనలో ఉన్నాయి. అందుకోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ చేసి పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేసి క్యాడర్ను మరింత చేసుకుంటామని చెబుతున్నారు. మరోవైపు జమిలీ ఎన్నికలను ఎలా నిర్వహించాలని కేంద్రం భావిస్తుందో తెలియాల్సి ఉందని, ఈ ప్రక్రియకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యాక తమ నిర్ణయం వెల్లడిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక దేశం ఒకే ఎన్నికల కోసం తన ప్రణాళికలను దేశ ప్రజల ముందుకు తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ ఎన్నికలను ఎలా నిర్వహిస్తోంది, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలాలను ఎలా రద్దు చేస్తారు, ఎలా నిర్వహిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఈ రెండింటినీ ఎలా నిర్వహిస్తారో ప్రజలకు వెల్లడించాల్సి ఉందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 4-5 నెలల క్రితమే ముగిసినందున వచ్చే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్కు 4 సంవత్సరాలకు పైగా సమయం మిగిలి ఉందని గుర్తు చేశారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రభుత్వం ముందుగా రద్దు చేస్తుందా లేదా క్రమంగా జమిలీ ఎన్నికలను నిర్వహించాలని యోచిస్తుందా తెలియాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం ద్వారా ఎన్నికలు ఒకేసారి నిర్వహించే ఆలోచన ఉందా అనేది తెలియాలన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జమిలీ ఎన్నికల బిల్లుకు విపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. అలాగే మిగతా పార్టీలు సైతం జమిలీ ఎన్నికలకు మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? శశి, రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి దాదాపుగా 100 రోజులు పూర్తిగా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే మే నెలలో ఎన్నికలు ముగిశాయి. జూన్లో కౌంటింగ్ కూడా
ముగిసింది. ఆ తర్వాత నుంచి కొత్త ప్రభుత్వాలు ఏర్పడినాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు పనిచేసుకుని వెళ్తున్న నేపథ్యం ఉంది. మరో పక్క నుంచి చూస్తే కనుక వైసీపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకు మాత్రమే పరిమితం అవడంతో కూడా ఆ వైసీపీ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని చెప్పని భావిస్తున్నటువంటి యోచన కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఒకటే దేశం ఒకటే ఎన్నిక అని చెప్పంటూ కూడా అటు లోక్సభ అదేవిధంగా అటు శాసనసభకు సంబంధించిన 2 ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని చెప్పని ఏదైతే తీర్మానం చేసిందో ఆ తీర్మానంలో భాగంగా ఇప్పటికే ఓడిపోయినటువంటి పార్టీ ఏదైతే ఉందో అంటే అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు కావచ్చు, ఈ రెండు కూడా మరొకసారి ప్రజల్లోకి బలంగా వెళ్ళి వాళ్ళ పార్టీ క్యాడర్ని బలోపేతం చేసుకుంటూ ప్రజల్లో బలంగా వెళ్ళి కొన్ని యాక్టివిటీస్ చేయాలంటే కనుక ఎన్నికలు చాలా దూరంగా ఉన్న నేపథ్యంలో ప్రజలకి కొంత దూరం అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇప్పుడే మరొకసారి జాతీయ స్థాయి ఎన్నికలు మరొకసారి నగారా మోగే నేపథ్యం ఉంటే కనుక 2026 నుంచి దాదాపుగా కొన్ని రాష్ట్రాలకి 17 రాష్ట్రాలకు ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాల్సిన నేపథ్యంలో కూడా 2026, 2027, 2028లో కూడా జమిలీ ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు కనుక జమిలీ ఎన్నికలు అంటే ఒకటే రాష్ట్రం అంటే ఒకటే దేశం ఒకటే ఎన్నికల నేపథ్యంలో కూడా వెంటనే ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికలకి కేంద్ర ప్రభుత్వం ఎలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది, దానికి సంబంధించి ఎన్నికల కమిషన్తో కూడా మమేకమైన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం చూపించేటువంటి సూచనలు విధానంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయాత్మకంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఎక్కడ అలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఒకేసారి దేశం మొత్తం ఎన్నికలు నిర్వహించడానికి కావాల్సినటువంటి సామాగ్రితో పాటు అన్ని పార్టీల ఆమోదం కూడా కొన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతీయ పార్టీల్లో రాష్ట్రాల అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికే కొంతవరకు వ్యతిరేకిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే దారుణ ఓటమి పాలైనటువంటి కొన్ని పార్టీలు మాత్రం వెంటనే ఎన్నికలు వస్తే కనుక పూర్తి స్థాయిలో గ్రౌండ్లోకి వెళ్ళి క్యాడర్ని బలోపేతం చేస్తూ ప్రజలకి తరపున పోరాటాలు చేస్తూ కూడా కొంతవరకు ఎన్నికలకు వెళ్ళొచ్చు, మనం తొందరగానే ఎన్నికలకు వెళ్ళొచ్చు, లేదంటే అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఆశ ఏదైతే ఉందో ఆశ కొంచెం సిగరించేలాగా జమిలీ ఎన్నికల ప్రకటన ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఆమోదయోగ్యంగానే ఉన్నాము అంటూ కూడా తమ సంకేతాలను ఇప్పటికే పంపించిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇప్పుడే పరిపాలన మొదలైనటువంటి కొన్ని రాష్ట్రాలు వెంటనే ఎన్నికలు మొన్నే కొద్ది కాలం కిందట ఎన్నికలు ముగిశాయి, కొత్తగా అధికారంలోకి వచ్చాము, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు అంటే కనుక ఏ సెకండ్లో ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఎన్నికలు మొదలైతే కనుక 26లో ఎన్నికలు మొదలైతే కనుక వెంటనే 26 నుంచే దేశం మొత్తం మరి ఎన్నికలు అంటే కనుక ఇప్పటికే పరిపాలన మొదలుపెట్టిన వెంటనే ఎన్నికలు అంటే కనుక సాధ్యపడేటువంటి పరిస్థితి కాదు. ప్రజలు కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్న నేపథ్యంలో ఎలా ముందుకు తీసుకెళ్తుంది కేంద్ర ప్రభుత్వం దీని మీద ఇప్పుడు ఎన్నికలకు ఆమోదం అయితే తెలిపారు కానీ పూర్తి స్థాయిలో దాని షెడ్యూల్ మొత్తం కూడా సిద్ధం చేయలేదు. అయితే దీనికి పూర్తి స్థాయిలో షెడ్యూల్ మొత్తం సిద్ధం చేయాలంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ ప్రకారం ముందుకెళ్లాల్సిన నేపథ్యం అయితే ఉంటుంది. ఆర్టికల్ ప్రకారం ముందుకెళ్లడమే కాకుండా ఎన్నికలు నిర్వహించాలంటే కనుక కేంద్ర ఎన్నికల సంఘానికి ఇది ఒక పెద్ద సవాలుగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఆ పరిస్థితిలో అవన్నీ కూడా అధిగమించేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలనాత్మకంగా ముందుకెళ్లాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. శశి, అయితే శ్రీనివాస్, జమిలీ ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీలో వైసీపీ హర్షం వ్యక్తం చేస్తోంది. అలాగే జమిలీ ఎన్నికలు వస్తే తమకే లాభం చేకూరుతుందని ఆలోచనలో ఉంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలన్న ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? జమిలీ ఎన్నికలు అనే దాని మీద కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రంలో 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనటువంటి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీ కొన్ని గణాంకాలని లెక్కేసుకున్నటువంటి పనిలో పడ్డారు. జమిలీ ఎన్నికలు వస్తే కనుక ప్రజల్లోకి మరొకసారి వెళ్ళడానికి కాకుండా గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఆ పొరపాట్లను సవరించుకుంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళి తమ పార్టీకి మరొకసారి ఓటేయాలని అడగడానికి, అంతేకాకుండా గతంలో క్యాడర్ వల్ల ఈ పార్టీ ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొందో ఆ క్యాడర్ అంతా కూడా తీసి పక్కన పెట్టి కొత్త క్యాడర్ని
ఆ కొత్త క్యాడర్ని తెర మీదకి తీసుకొచ్చి కొత్త క్యాడర్ ద్వారా పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి కృషి చేయాలని చెప్పని భావిస్తుంది. అయితే దాదాపుగా 2029 వరకు ఎన్నికలంటే కనుక ఈ లోపు పార్టీలో వరకు చాలా వరకు ఇప్పటికే కీలకమైనటువంటి నేతలు పార్టీ వెడుతున్నటువంటి పరిస్థితి, అంతేకాకుండా పార్టీ కూడా కొంత అస్తవ్యస్తం అవుతున్నటువంటి నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాము. పార్టీ మీద ఇప్పటికే పెద్ద ఎత్తున బురద పడుతున్నటువంటి పరిస్థితి కాకుండా కార్యకర్తల్లో కూడా కొంచెంత నిస్సత్తువ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పార్టీ అనవసరంగా యాక్టివిటీస్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ పార్టీ చాలా దూరంగా ఉంటుంది. అంతేకాని జగన్మోహన్ రెడ్డి కూడా పాస్పోర్ట్ను అప్లోడ్ చేయడాలు, ఇతర దేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేయడాలు, ఇప్పటికే కేసులను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యాలు ఇవన్నీ కూడా కొంతవరకు ఊరట కలిగించేటువంటి అంశాలుగా పార్టీ బలోపేతానికి ఉపయోగపడేటువంటి అంశం ఈ జమిలీ ఎన్నికలు. పార్టీని మరొకసారి అంటే ఎన్నికల మోడ్లో పనిచేయడం అనేది వేరు, సాధారణ మోడ్లో పనిచేయడం అనేది వేరు. కాబట్టి ఎన్నికల మోడ్లోకి వెళ్తే కనుక ఎన్నికల మోడ్లో పార్టీ బలోపేతం చేసుకుని బాగుంటుందని చెప్పని వైఎస్ఆర్సీపీ భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మీద రానున్న రోజుల్లో ఎలా వీళ్ళు ఫైట్ చేయగలుగుతారు, జమిలీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కనుక పూర్తి స్థాయి మొత్తం కనుక ఎన్నికలకు సంబంధించినటువంటి జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా ఖరారు చేయగలిగితే కనుక కేంద్ర ప్రభుత్వం ఆ టైంలో వీళ్ళు ఎలా పనిచేయగలుగుతారు, వీళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి హోదా ఎలా పనిచేస్తుంది, బలోపేతానికి సంబంధించినటువంటి క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ని బలోపేతం ఎలా చేయగలుగుతారనే అంశాలు ఇక ఆ పార్టీ మీద నిర్ణేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఆధారపడి ఉన్నటువంటి అంశాలు. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ఈ సయోధ్యులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పార్టీ తీవ్రస్థాయిలో నష్టపోతున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. కాబట్టి జమిలీ ఎన్నికలు అనేది కొంతవరకు వాళ్ళ ఊరట కలిగించే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. రైట్, జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అలాగే గోవింద్ కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదం కూడా తెలిపింది. ఈ బిల్లును శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు తీసుకెళ్లనుంది. ఇక ఇదే అంశానికి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శశిక, జమిలీ ఎన్నికలకు కేంద్రం గ్రీన్ పచ్చ జెండా ఊపిన పరిస్థితి. అయితే దీంతో ఎన్నికలు ఇప్పుడు వస్తాయని ఒక ఉత్కంఠ అయితే దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్ని కూడా ఇటు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే ఇటు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ పార్టీ కావచ్చు, ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు ఈ నేపథ్యంలో. ఎందుకంటే ఈ విధంగా 2029 నుంచి అమలులోకి రానున్నటువంటి సమాచారం తెలిసింది. అప్పుడు లోక్సభ పాటు అన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఎట్ ఏ టైం నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మన అసెంబ్లీ ఏపీ సంబంధించిన ఎన్నికలు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు ఒకటేసారి నిర్వహించడం జరిగింది. అదే తరహాలో మిగతా రాష్ట్రాలు కూడా నిర్వహించే అవకాశం ఉందని చెప్పి ఈ చట్టంలో ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అయితే దేశంలో 17 రాష్ట్రాల పాటు 2026లో 27 అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నా కూడా 2029లో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే కనుక ఆయా రాష్ట్రాల్లో మళ్ళీ 3 ఏళ్ల అధికారంలో ఉండి మళ్ళీ ఎన్నికలు పోవాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి జమిలీ విధానానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 4 ఏళ్లకే ఎలక్షన్స్ వస్తున్నాయి. ఒక 6 నెలల పాటు టైం ఉంటుంది. ఈ 6 నెలలలోపు ఎలక్షన్స్ నిర్వహిస్తుందా లేకపోతే రాష్ట్రపతి పాలన పెడుతుందా ఒక ఉత్కంఠ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పరిస్థితి ఉంది. దీనిలో భాగాన్ని ఇలా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. ఈ నేపథ్యంలో జమ్లింగ్ విధానం కనుక అమల్లోకి వస్తే ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. వస్తే కనుక మీకు తప్పకుండా మాకే అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే తప్పకుండా మేము 10 ఏళ్ల పాటు ఎంతో అభివృద్ధి చేసినామని చెప్పి ఇప్పటికే చెప్పకనే చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక జమిలీ ఎన్నికలు తమకు నష్టం కలుగుతుందా పలు ప్రాంతీయ పార్టీలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతీయ పార్టీలు హవా నడుస్తున్న పరిస్థితి చూద్దాం. కొన్ని ప్రాంతీయ పార్టీలు వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇతర రాష్ట్రాలు కూడా ఇలా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న పరిస్థితి. ఏపీలో కూడా గతంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు, ఇప్పుడున్న పార్టీ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీలే. అయితే వీరి కనుక నిజంగా ఎంతవరకు లాభం జరుగుతుంది, పార్టీలు మళ్ళీ అధికారాలకు వస్తాయా లేవనేది కొంత ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. దేశ భద్రత విదేశంగా విధానం లాంటి జాతీయ అంశాల ఆధారంగా చూస్తే ప్రజలు అసెంబ్లీకి ఓటు వేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి లోకల్ ఉన్న ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే మాత్రం పార్లమెంటు విధానం నిజంగానే ఈ అంశం బీజేపీకి పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా లేకపోతే ఇతర వైపు ఏదైనా మళ్ళీ అవకాశం అని చెప్పేసి కొంత ఆందోళన పరిస్థితి ఉన్న పరిస్థితి. అదే నేపథ్యంలోనే స్థానిక సమస్యలు మరుగున పడడంతో పాటు ప్రాంతీయ పార్టీలో నష్టపోయి జాతీయ పార్టీలకు మేలు కలుగుతుందని చెప్పి ఒక పొలిటికల్ లాజిక్ తోటే బీజేపీ తీసుకొచ్చిందనేది ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. నిజంగానే ఆ దిశగా బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుందా, అదే ఉద్దేశంతో జమిలీ ఎన్నికలకు గ్రీన్ పచ్చ జెండా ఊపిందని చెప్పి కొంత ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ నేపథ్యంలో ఇలా విశ్లేషణ కూడా జరుగుతున్న పరిస్థితి. దానికి సంబంధించి జమిలీ ఎన్నికలు కనుక నిర్వహిస్తే 77% మంది ప్రజలు ఒకే పార్టీని ఎన్నుకునే అవకాశం ఉందని చెప్పి ఒక సర్వేలో తెలిపింది. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఒకటే పార్టీకి అభ్యర్థులు ప్లస్ పార్టీని గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్ని పార్టీలు ఎన్నికల పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఒకటే పార్టీకి 77% నమోదైతే అని చెప్పి కొన్ని సర్వేలు కూడా తెలుపుతున్న పరిస్థితి. అయితే జమిలీ ఎన్నికల్లో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వైసీపీ మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే
తెలంగాణ రాష్ట్రంలో జమిలీ ఎన్నికలు కనుక దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు కనుక అమల్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి న్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని చెప్పి ఒక హర్షం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అట్ సేమ్ టైం ఏపీలో కూడా అంతే పరిస్థితి. ఏపీలో కూడా వైఎస్ఆర్సీపీ కూడా మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ప్రాంతీయ పార్టీలు అవా నడుస్తుంది. జమిలీ ఎన్నికలుగా నిర్వహిస్తే మాకు లాభం జరుగుతుందని చెప్పేసి వాళ్ళకైతే ఊహ ఉన్నటువంటి పరిస్థితి. వస్తే కనుక తమకే లాభం జరుగుతుందని ఇప్పటికే చేస్తున్న పరిస్థితి. జమిలీ ఎన్నికలు వస్తే తమకే లాభం జరుగుతుందనే ఆలోచనతో ఉన్నాయి. అందుకోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో మార్కెట్ చేసి పార్టీని గ్రామీణ స్థాయి నుంచి కూడా బలోపేతం చేస్తున్నారు. క్యాడర్ని ఇంకా మరింత బలోపేతం చేస్తున్న పరిస్థితి. మరొక 4 ఏళ్ళు మాత్రమే ఎన్నికలకు టైం ఉన్న పరిస్థితి. జమిలీ ఎన్నికలు కనుక విధానం కనుక తప్పకుండా అమల్లోకి వస్తే కేవలం ఇప్పటికే అధికారంలోకి వచ్చినటువంటి మన డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా ఇప్పటికే 9 నెలలు 10 నెలలు కంప్లీట్ గా వస్తుంది. కేవలం ఒక 4 సంవత్సరాలు మాత్రం ఉన్న నేపథ్యంలోనే పేల జమిలీ ఎన్నికలు కనుక విధానంలోకి వస్తే మరొక 6 నెలల ముందు ఎలక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం పార్లమెంట్ అసెంబ్లీకి ఎన్నికలకు ఎట్ టైం జరుగుతాయి కాబట్టి ఆ దిశగా అన్ని ప్రాంతీయ పార్టీలు ఇవాళ రంగంలోకి దిగిన పరిస్థితుంది. ఆ నేపథ్యంలో ఇలా క్యాడర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పార్టీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ కూడా బలోపేతం చేయడం కోసం అన్ని వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి అవుతుంది. శశిరేఖ, కేంద్ర ప్రభుత్వం ఒక దేశంని ఒక ఎన్నికలు ప్రణాళిక దేశ ప్రజలకు ముందుకు తీసుకురావాలని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఇప్పటికే 2 టర్ములు అధికారంలోకి ఉంది. బీజేపీ మూడోసారి కూడా అధికారంలోకి రావడంతో ఇప్పటికి తప్పకుండా మన రానున్న రోజుల్లో కూడా బీజేపీ మళ్ళీ అధికారంలోకి రావాలన్నా కేంద్ర ప్రభుత్వం మనమే శాసించాలన్న నేపథ్యంలో పేలగా జమిలీ ఎన్నికలు కనుక తీసుకొస్తే, ఆ విధానం కనుక తీసుకొస్తే తప్పకుండా మనకు మైలేజ్ వస్తుందని చెప్పి ఒక పొలిటికల్ లాజిక్ నే అనుకున్నట్టు చర్చ జరుగుతున్న పరిస్థితి. చూడాలి నిజంగానే బీజేపీకి పొలిటికల్ మైలేజ్ కలిసి వస్తుందా, లేకపోతే ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంచినట్టు ఇప్పటికే ఖర్గే ప్రకటించే పరిస్థితి. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి అనేక అంశాల్లో చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే నిజంగానే ఎవరికి మైలేజ్, ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది మనకు కొంత తెలియాల్సిన అవసరం అవుతుంది. రెండింటి ఎలా నిర్వహిస్తారో ప్రజలకు మాత్రం వెల్లడించాల్సిన అవసరం. నిజంగానే జనరల్ గా దేశ ప్రజలంతా కూడా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు బ్యాంకులు వేసే విధానానికి అలవాటు పడినారు కాబట్టి ఇలాంటి జమ్లింగ్ సిస్టమ్ వస్తే కనుక ఎట్లా 4-5 నెలల క్రితమే ముగిసినందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఎట్లాంటి ఎన్నికలు ఎట్లా నిర్వహిస్తారు ఆ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పరిస్థితి. పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా దీని మీద ఒక ఐడియాలజీ గైడియాలజీ ప్రకారం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నిజంగానే చూస్తే తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ విషయంలో ఈ పార్టీకి ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భాస్కర్.